గుండె లోపల 4 వాల్వ్స్ అనేవి ఉంటాయి. వీటిని మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అని అంటూ ఉంటాము. వీటికి రకరకాల కారణాల వల్ల వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మోస్ట్ కామన్ వచ్చి రుమాటిక్ వాల్వులార్ హార్ట్ డిసీజ్, అంటే చిన్నపిల్లల్లో వచ్చే థ్రోట్ పెయిన్, స్ట్రెప్టోకోకై అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే థ్రోట్ పెయిన్ వల్ల డెవలప్ అయిన ఆటో యాంటీబాడీస్ లోపల ఉన్న హార్ట్ మజిల్స్ అలాగే వాల్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించడం వల్ల ఈ వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అనేది వస్తుంది. ఇలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ మైట్రల్ వాల్వ్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. దాని తర్వాత అయోటిక్ వాల్వ్ అనేది డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ట్రైకస్పిడ్ వాల్వ్ 3వ స్థానంలో ఉంటుంది. పల్మనరీ వాల్వ్ చాలా రేర్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ 4 రకాల వాల్వ్స్లో కూడా మైట్రల్ వాల్వ్ అనేది మోస్ట్ ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. అలాగే సెనైల్ డీజనరేటివ్ డిజార్డర్ ఆఫ్ ద వాల్వ్స్ అంటాము. దీంట్లో కూడా ఏమవుతుంది అంటే వాల్వ్స్ ఏజ్ పెరగటం వల్ల ఈ వాల్వ్స్ రాపిడీకి జరిగి వాటి మీద క్యాల్సిఫికేషన్స్ అనేవి జరిగి వాల్వ్ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయ్యి వాల్వ్ చుట్టూరా బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా జరగక వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అనేవి రావచ్చు. అలాగే కంజెనిటల్ డిసీజెస్ లైక్ మార్ఫాన్ సిండ్రోమ్, బార్లో సిండ్రోమ్ ఇలాంటి కొన్ని డిసీజెస్ వల్ల కూడా, కొల్లేజన్ డిజార్డర్స్ వల్ల కూడా లోపల ఉన్న వాల్వ్స్ అనేది మూమెంట్ అనేది ఫ్రీగా లేక మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది రావచ్చు. ఇలా జరిగినప్పుడు పేషెంట్కి ఆయాసం రావటం, అలాగే ఊపిరితిత్తులో నీరు చేరటం, కాళ్ళలో నీరు చేరటం, హార్ట్ ఫెయిల్యూర్లోకి పోవటం ఇలాంటి రకరకాల సిమ్టమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీన్ని ఈసీజీ, ఇకో, ఎక్స్రే మరియు మొదలగు పరీక్షల ద్వారా నిర్ధారించడం అనేది జరుగుతుంది. నిర్ధారణ జరిగిన తర్వాత పేషెంట్ని మెడికల్ మేనేజ్మెంట్తో కొద్ది కాలం పరీక్షించి అబ్జర్వ్ చేస్తూ చూడవచ్చు. ఎప్పుడైతే డిసీజ్ అనేది క్రిటికల్ స్టేజ్కి వెళ్తుందో ఆ టైంలో ఆపరేషన్ అనేది జరిగి ఎయిదర్ వాల్వ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ ప్రక్రియ ద్వారా అది కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది.